మీరు పెట్టిన 1,30,00,000ని ఒక హాఫ్ అమౌంట్ అయినా తీయగలిగారా బ్రదర్ ఈ అనుభవంలో? తీయగలిగారు అని అంటే ఇది ఒక సముద్రం బ్రదర్. డైరీ ఫామ్ లో సాధారణంగా 1, 2, 3 పశువులు అయితే కట్టవు, కానీ ఈ డైరీ ఫామ్ లో ఆల్మోస్ట్ ప్రతిదీ కట్టింది. కారణం ఏంటి? అతను పెడుతున్నటువంటి పెడిగ్రీ ఏంటి? వాడేటువంటి ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఎలాంటి రకాలకు సంబంధించినటువంటి వాటిని వాడుతున్నారు? అసలుకి ఈ షెడ్ లో కొన్నటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయి? అతని డైరీ ఫామ్ లో పుట్టి పెరిగినటువంటి ఆవులుగా ఎన్ని కన్వర్ట్ అయ్యాయి? దీనికి సంబంధించినటువంటి వ్యయం ఎంత ఉంది? ఈ విషయాలు మనం సాయి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి గారు, దీని మీద మీరు 1,30,00,000 పెట్టారు. ఈ డైరీ ఫామ్ మీద తీయడం సాధ్యమే అవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? అనుకుంటే ప్రతిదీ సాధ్యమే, కానీ కొంచెం టైం పడుతుంది. పెట్టిన వెంటనే మనకి 2 months లో 3 months లో రావాలి అంటే ఇన్కమ్ రాదు. మిల్క్ రేట్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మాకు మొన్నటి దాకా 35 రూపీస్ మిల్క్ రేట్ ఉండే, ఇప్పుడు ఇన్సెంటివ్స్ పెంచుతామని చెప్పేసి ఒక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. బట్ మాకు ఇంకా దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ అఫీషియల్ గా మాత్రం చెప్పారు. మాకు ఏమన్నా నోటీస్ అలాంటివి వస్తే కనుక ఈ డైరీ ఫామ్ వాళ్ళకి చాలా మెయిల్ చేసిన వారు అవుతారు. కరీంనగర్ డైరీకి నేను పాలు పోస్తాను. పర్ డే వచ్చేసి నాది 700 లీటర్స్ వెళ్తాయి. 700 లీటర్స్ వెళ్తాయి. సూపర్ సూపర్. మీరు ఈ డైరీ ఫామ్ లో నేను ఇందాక వచ్చి చూసినప్పుడు సొంతంగా మీరే మొక్కజొన్నల్ని పల్వనైజర్ ద్వారా ఆడిచ్చి పిండి చేసుకుని వాడుతున్నారు. దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్, ఎలాంటి దానాలని ఇంకా మిళితం చేసి పెడతారు పశువులకి? మక్కలు, ఓకే, పెసరు, గోధుమ, పత్తి, ఉప్పు, పత్తి, ఇవన్నీ అంటే ఎన్ని గంటల ముందు మీ పశువులకి ఇవ్వడం జరుగుతుంది దానాగా? ప్రొద్దున లేచిన వెంటనే కుట్టి పోస్తారు. కుట్టి పోసి దాని మీద నుండి దానా పోస్తారు. ఓకే. దానా పోసిన తర్వాత మళ్ళీ వెంటనే దానా అనేది సాయంత్రం కొరకు మళ్ళీ నానబోస్తారు, సోక్ చేస్తారు. ఓకే. మళ్ళా సాయంత్రం రొటీన్ ఇక పాలు పిండిన తర్వాత 3 o'clockకి లేచేసి సాయంత్రం మళ్ళీ దానా పోసి పాలు పిండడం, కడగడం అనేది జరుగుతుంది. మళ్ళా దానా పోసిన తర్వాత మళ్ళీ అందులో ప్రొద్దున కొరకు మళ్ళీ నానబోస్తారు. ఓకే. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రొద్దున సాయంత్రం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే పాలు తీయడానికి ఎన్ని గంటల ముందు మీరు దానాన్ని పశువులకి ఇవ్వడం జరుగుతుంది? గంట ముందు. గంట ముందు. ఓకే. ప్రొడక్షన్లో ఎలాంటి వేరియేషన్ ఏమి ఉండదా? పాల విషయంలో ఏముండదు, ప్రాపర్గా వస్తుంది. ప్రాపర్గా ఉంటుంది. మస్ట్ టైం మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఏ టైంకి అయితే ఇస్తామో నెక్స్ట్ డే కూడా అదే టైంకి ఇవ్వాలి. ఓకే. 5-10 minutes ఇక్కడ అక్కడ అయితే ఏం కాదు, కానీ ఎక్కువ టైం లేట్ చేసే ప్రయత్నం చేయకండి. నేను ఈ డైరీ ఫామ్ చూస్తే చాలా నీట్గా ఉంది. మంచి ఫ్రెష్ వాటర్ని ఈ టైంలో పెట్టారు. ఈ విధమైనటువంటి వాటర్ని పెట్టడం ద్వారా మీ పశువులకు కలిగినటువంటి బెనిఫిట్ ఏంటి? దానా ఉంటుంది బ్రదర్, అది గోడకు అలానే అంటుకొని ఉంటుంది, ఫంగస్ వస్తుంది. ఓకే. ప్రతి డే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మనం దానా పోసేది అనేది మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసి కడుగుతారు. నాకు ఏ షెడ్లో కడవరో తెలియదు, కానీ నా షెడ్లో మాత్రం వాటర్ చూడండి కంపల్సరీ నీట్గానే ఉంటాయి. డైలీ 2 times వాటర్ పెడతాం. బోరు నీళ్ళు మాత్రమే పెడతాం, బావి నీళ్లు పెట్టాం. బోరు నీళ్ళు మామూలుగా దీంట్లో ఉప్పు వేయడం కానీ, మినరల్ మిక్చర్ వేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తారా? ఏం చేయం. మినరల్ మిక్చర్ కానీ, సాల్ట్ కానీ అందులోనే వేస్తాం. ఎందుకంటే దానా అనేది పూర్తిగా తింటాయి, వాటర్ అనేది పూర్తిగా తాగాయి. ఓకే. వాటర్ లో ఉప్పు ఎక్కువ క్వాంటిటీ వేస్తే వాళ్ళకి వీటికి బెనిఫిట్ అవుతాయి. ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఏంటంటే మనకి లాస్. అదే దానాలో వీటికి ఎంత అవసరమో అంతే వేస్తే వీటి బాడీకి ఎంత సరిపడుతుందో అంతవరకు సరిపోతుంది. ఇందులో వేస్తే ఎక్సెస్ వేయడం వల్ల మనకి లాస్ వస్తుంది. చాలా మంది చెప్పే మాట ఏంటంటే డైరీ ఫామ్ లో బీహార్ వర్కర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, వాళ్ళు ఒక పట్టాన మనం చెప్పిన పనులు చెయ్యరు అని అంటున్నారు. మరి మీ డైరీ ఫామ్ లో బీహార్ వర్కర్ని ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు? బ్రదర్, ఒకటే విషయం, బీహార్ వర్కర్ ఉండట్లేదు అని అంటే ఎందుకు ఉండట్లేదు? ఓనర్ సరిగ్గా లేడా, టైం టు టైం మనీ ఇస్తలేడా, లేదంటే వాళ్ళకి ఫుడ్ కావాల్సిన ఐటమ్స్ ఇస్తలేడా, లేదు అంటే వాళ్ళని తిట్టడం కానీ, పదే పని చేపియడం కానీ. వాళ్ళ టైమింగ్స్ ఏంటిది? నా షెడ్లో మటుకు ప్రొద్దున 3కి లేస్తారు, మధ్యాహ్నం 11 o'clock వరకు వాళ్ళది మొత్తం ఫినిష్ అవుతుంది వర్క్.
11 నుంచి వెళ్ళి 12 వరకు తినేసి పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ 3కి లేస్తారు, మళ్ళీ 3 to 8 చేస్తారు. సతాయింపుడు పెట్టకూడదు అంటారు మీరు. వాళ్ళని సతాయించద్దు, సతాయిస్తే మనకే లాస్. వాళ్ళు ఇక్కడికి పని చేస్తానికి వచ్చారు, మన కింద బానిసల్లాగా కాదు. ఒక్కొక్క డైరీ ఫామ్ ఓనర్ ఏమనుకుంటాడు, వీరు లేబర్ అనుకుంటాడు. అట్లా ఎప్పుడు చూసినా కానీ మన షెడ్ లాస్లోకి వెళ్ళిపోతుంది. వానికి ఏం కావాలి, సేట్ అనేది వానితోని నవ్వుకుంటా మాట్లాడాలి, సేటు మంచిగా మాట్లాడాలి. పొద్దున వచ్చిన వెంటనే ప్రతి బీఆర్ఓని తెలుసుకొని ఏమైంది, ఏ ఆవుకి ఏ ప్రాబ్లం ఉంది, దేనికి మ్యాచ్ స్టడీస్ వచ్చింది, ఏ రొమ్ములో నుండి కచ్చర వస్తుంది, నిన్నేం మెడిసిన్ ఇచ్చినాం, ఈరోజు ఏమి ఇవ్వాలి అనేది ప్రతి బీఆర్ వర్కర్తో అనేది మనం డిస్కస్ చేసుకుంటే కనుక వాళ్ళకి మనకు అనేది బాండింగ్ అనేది కంపల్సరీ పెరుగుతుంది. అంటే మీ డైరీ ఫామ్ లో నేను చూసింది ఏంటంటే ప్రతి దూడ ఉంది, కానీ బీహార్ వర్కర్లు ఉన్నప్పుడు దూడల బతుకు అనే ఒక వాదన ఉంది. దాంతో మీరు ఏకీభవిస్తారా? లేదు, ఎందుకు అంటే డైరీ ఫామ్ పెట్టి మనం ఎక్కడనో జాబ్ చేయడము అలాంటి కంపల్సరీ మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours కంపల్సరీ డైరీలో ఓనర్ అనేవాడు మెయింటైన్ చేయాలి. ఎంత మంచి వర్కర్ ఉన్నా కానీ ఓనర్ అనేవాడు కంపల్సరీ డైరీ ఫామ్లో ఉండాలి మార్నింగ్ ఈవినింగ్. లేదు అంటే షెడ్ కంపల్సరీ ఫస్ట్లో మనకి లాభదాయకంగానే ఉంటుంది, పోను పోను తగ్గుతూ వస్తుంటుంది. అది ఏర్పడకుండా మిల్క్లో కానీ ప్రెగ్నెన్సీలో కానీ ఆవు బక్క అవడం కానీ ఇలాంటివి చాలా చూస్తాం మనం. లాస్ అయ్యేదాకా తెలియదు. ఓకే, చాలా మంది డైరీ ఫామ్ లో ఒకే ఒక మాట చెప్తారు, మా పశువులు రిపీట్ 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 అనే మాటే చెప్తున్నారు. అసలుకి రిపీట్ అవుతూ ఉంది, ఎక్కువ ఎండోమెట్రైటిస్ సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని మనతో చెప్పడం జరిగింది. మీ డైరీ ఫామ్ లో అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? బ్రదర్ ఒకటే విషయం బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈనిన వెంటనే మనం యూట్రాట్రిన్ అనేది అదొకటి తాగిపించాలి. బెల్లము, నువ్వులు ఉంటే కనుక కుడుక ఇలాంటివి తినిపిస్తే కనుక దాని గర్భసంచిలో ఏదైతే వేస్టేజ్ ఉందో 1-2 daysలో రిలీఫ్ అవుతుంది. ఇన్ కేస్ అందులో ఉండిపోయినా కానండి మనం ఒక 20 days తర్వాత ఫస్ట్ పొయోడిన్ ఎక్కించుకోవాలి. దాని తర్వాత 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత లెగ్జిన్స్ కానీ డే బై డే 3 days ఎక్కించుకోవాలి. అలా కూడా తక్కువ కాకపోతే కనుక మనకి మాగే గోళీలు అని ఉంటుంది, మాగే గోళీలు దంచి డిఎన్ఎస్ కానీ అలాంటి వాటర్లో మిక్సీ వేసేసి లెగ్జిన్ ద్వారా ఎక్కియాలి. ఓకే, అది ఫ్రీ అవుతుంది. ఒక్క ఈట్ ఇచ్చి పెట్టండి, చాలా వేస్టేజ్ ఉంటే కనుక ఒక ఈట్ ఇచ్చి పెట్టండి, సెకండ్ ఈట్కి మళ్ళీ కట్టేయండి. ఇంత కంపల్సరీ బుల్ అనేది డైరీ ఫార్మ్స్లలో పక్కా మ్యాండేటరీ కంపల్సరీ. ఓకే, ఇంత పెద్ద డైరీ ఫామ్ నిర్వహిస్తున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక దానికి మెడికల్ ఇష్యూస్ వస్తుంటాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెడికల్ ఇష్యూస్ వచ్చిన వెంటనే బీఆర్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను అవైలబుల్ ఉంటే నేను వచ్చి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాను, లేదు అంటే వాళ్ళకి బీఆర్ వాళ్ళకి ఫొటోస్ పెట్టమని చెప్తాను వాట్సాప్లో, ఏది ఎంత ఎంఎల్ ఇవ్వాలనేది చెప్తాను, వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే ఈ డైరీ ఫామ్లో ఎవరినైనా ఒక వెటనరీ అసిస్టెంట్ కానీ డాక్టర్ గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఈ విధంగా రండి నేను సమ్ అమౌంట్ ఇస్తానని మీరు వాళ్ళతో ఎప్పుడు టైప్ అవ్వలేదా? లేదు, ఎందుకంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ రోజులలో మెడిసిన్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ. మెడిసిన్ గురించి తెలుసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి సాధ్యమే. ఓకే, ఇది సముద్రం లాంటిది బ్రదర్, నువ్వెంత నేర్చుకుంటే అంత కొత్త వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఒక డాక్టర్ సలహానే తీసుకోవాలి. ఓకే, ఒక డాక్టర్ సలహానే తీసుకోవాలి. రకరకాల మెడిసిన్స్ అనేది బంద్ చేయాలి. ఆ డాక్టర్ చెప్పినవే మంచి డాక్టర్ని చూజ్ చేసుకొని, నీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక మీరు టైఅప్ అయితే బెస్ట్. సాధారణంగా ఏదో ఒక డైరీ ఫామ్ లో 1-2 మిస్ అవుతుంటాయి, కానీ మీ డైరీ ఫామ్ లో అన్ని చూడుగట్టాయన్నారు. ఎలాంటి పద్ధతులను అవలంబించారు? హీట్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. హీట్కి ఎప్పుడు వచ్చింది అనేది రైతు మాత్రం కంపల్సరీ చూడాలి. ఇప్పుడు హీట్కి వస్తే ఈవినింగ్ ఏఐ చేపియాలి, ఈవినింగ్ హీట్కి వస్తే మార్నింగ్ ఏఐ చేపియాలి. మినిమం 8 to 12 hours గ్యాప్లో కంపల్సరీ చేపియాలి. ఓకే, మీ డైరీ ఫామ్లో మీ ఆవు దూడలు ఆవులుగా ఎన్ని కన్వర్ట్ అయినాయి ఈ డైరీ ఫామ్లో?
దాదాపు చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అంటే దాదాపు ఎగ్జాక్ట్ గా కౌంట్ మోస్ట్లీ ఎంత ఉండొచ్చు? 10 నుంచి 15 ఉండొచ్చు. 10 నుంచి 15 ఉండొచ్చు. పుట్టిన తోడు ఆవులుగా కన్వర్ట్ చేసి. అంటే వాటి మదర్ మిల్క్ ఎంత ఉంది, ఇవి ఇచ్చే మిల్క్ ఎంత ఉంది? మదర్ మిల్క్ వచ్చేసి 15 ఎబోనే ఉన్నాయి నా దాంట్లో. 15 కన్నా బిలోనైతే నేను ఉంచుకోను. అంటే పర్ టైమా లేకుంటే రెండు టైం? 15 ఎబో ఉన్న వాటి బేబీస్ నే నేను పెంచుతాను. అంటే పర్ టైం 15 లీటర్ల పైన ఏవైతే ఉంటాయో వాటినే ఉంచుకుంటాను. ఓకే. బేబీ వచ్చేసరికి 10 లీటర్స్ ఇస్తుంది. మినిమం 8 to 10 లీటర్స్ అనేది నా షెడ్ లో టార్గెట్. ఓకే. అది రీచ్ అయ్యాను నేను. ఓకే. 8 లీటర్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఇవ్వకపోతే నేను షెడ్ లో ఉంచుకోను. ఓకే. తీసేస్తూ ఉంటాను. అది దానికి లాసే కదా. అవును. 4 kgs దానా పెడితే 160 రూపీస్ అక్కడే పోతాయి. మిల్క్ రేట్ ఎంత ఉంది? అంటే మీరు ఆ దూడల్ని ఎన్ని నెలలకు కట్టించడం జరుగుతుంది? బాడీ వెయిట్ని బట్టి. అది గర్భం దాలించిన తర్వాత మనకి అది మోయగలుగుతుందా లేదా ఏంటిది అపోజన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫస్ట్ చూసి నువ్వు 9 months to 12 months వరకు కట్టిన దూడలు నా దగ్గర చాలా ఉన్నాయి. 9 months to 12 months మ్యాక్సిమం. అప్పుడు సక్సెస్ అనేది తొందరగా కనిపిస్తుంది. 9 to 12 months లేదు 16 months వరకు కూడా కట్టిపోవచ్చు. కొంతమంది 2 years అవుతుంది. అది పెంచి వేస్ట్ దూడని. మీరు దూడకి బలంగా తయారవడానికి పర్ టైంకి ఎన్ని లీటర్ల మిల్క్ని తాపుతారు? ఆడదూడ అయితే కంపల్సరీ ఒక రొమ్ము అనేది కంపల్సరీ ఇడ్స్ పెడతారు. ఒక 1.5 months. దాని తర్వాత ఒక 1 లీటర్. 3 months దాకా ఇడ్స్ పెడతాను. 3 months తర్వాత సైడ్ చేసేస్తాను. మీ డైరీ ఫామ్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా రొమ్ము డ్యామేజ్ అనేది పక్కా వస్తుంది. అది మీ మేనేజ్మెంట్ వల్ల కానీ వర్కర్ మేనేజ్మెంట్ వల్ల కానీ మీకు అలాంటి సమస్య వచ్చిందా? దాంట్లో ఒక 2-3 ఉన్నాయండి. ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం? పొదువాపు వస్తుంది కదా. పొదువాపు వచ్చిన వెంటనే మనము అందులో నుంచి మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కానీ మనం వాడిన తర్వాత కూడా రొమ్ములో నుండి వెళ్ళి కచరా అనేది వస్తుంది చిన్నగా. అవును. అది లేబర్ మనకి చెప్పకపోవడం కానీ మన నెగ్లిజెన్సీలో వల్లడమా అని రొమ్ము పోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అంటే ఏదన్నా ఆవు కాలు వేసినా కానీ రొమ్ము పైన బ్లడ్ వస్తూ ఉంటుంది. టెక్సో బ్లడ్ కానీ అలాంటివి ఇంజెక్షన్స్ ఉంటాయి. అలాంటివి మనము ఇచ్చుకుంటే కనుక బెస్ట్ తొందరగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు పైన రొమ్ము తీసుకురావడం అనేది అసాధ్యం. మీ డైరీ ఫాము కంప్లీట్గా చూస్తే ఎక్కువ బ్రీడే, ఒక 90% ఎక్కువ హెచ్ఎఫ్కి సంబంధించినవి ఉన్నాయి. సరే, హెచ్ఎఫ్నే తీసుకోవడానికి చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? క్రాసులకు వెళ్లకుండా హై ఈల్డర్స్ కదా బ్రదర్. మనకి హెచ్ఎఫ్ని చూస్ చేసుకున్నామంటే దాని బేబీ కూడా మనకు అవసరం పడాలి. దాని బేబీ కూడా అవసరం పడాలి. ఫస్టే క్రాస్ తీసేసుకుంటే దాని బేబీ ఇంకా క్రాస్ అవుతూ ఉంటుంది. మనము బ్రీడ్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు 3rd generation దాకా కూడా మనకి కొంచెం మిల్క్లో కానీ ఎందులో కానీ మన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఈ డైరీ ఫామ్లో వీటికి బుల్ని ఏమైనా వాడుతున్నారా లేకుంటే సెమన్ మీద డిపెండ్ అయి ఉన్నారా? లేదు, బుల్ని కంపల్సరీ వాడతాను. బుల్నే వాడతారు? అవును. సెమన్కి ఎందుకు వెళ్ళలేదు? సెమన్ కూడా వాడతాను. మ్యాక్సిమం బుల్ ఉంటేనే ఆవులు అనేది 99% బుల్తో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. బుల్తో ఆ బరిలే ఎందుకు పర్పస్ పెట్టారు? దేశీ ఆవులు లేకుండా మీరు ఓన్లీ వీటి పర్పస్ ఎందుకని? బర్రెలు అనేది రీసెంట్గా ఇంటి దగ్గర ఉండే, మాకు మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు. అక్కడ వాళ్ళ కష్టం అవుతుందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. మీరు చూస్తే చిన్న ఏజ్ లానే ఉంది. అసలుకి మీ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు ఈ డైరీ ఫామ్ లోకి రావడానికి, ఉద్యోగం చేసుకోమని చెప్పకుండా? ఒకరి కింద వర్క్ చేసి మనము 4 రూపాయలు సంపాదించకుండా మనమే 4గురికి వర్క్ ఇచ్చి మన సంతోషంతో మన టైమింగ్స్తో ఆ ఉద్దేశంతో నేను ఇంట్లోకి వచ్చాను. ఓకే. ఇప్పటికి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? ఇప్పటికి ఈ డైరీ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. ఇంకొక 2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయాలి. అప్పుడు కూడా మనకి డబ్బు రూపకంగా కనిపించదు, దూడలే కనిపిస్తాయి. అవే డబ్బు. దూడలే నీ ఆస్తి డైరీ ఫామ్ లో. అంతే. ఓకే. ఫైనల్ ఒక మాట బ్రదర్, ఈ డైరీ ఫామ్ లో సక్సెస్ అవ్వాలంటే కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు చెప్పేటువంటి సూటి మాట ఏంటి? బ్రదర్, ఇక్కడ పెట్టినామా జల్సా చేసినామా అలాంటివి వద్దు. వర్కర్ లేకున్నా మనం పని చేసుకునే అంత దమ్ము అంత ధైర్యం
ఉంటే కనుక ఇందులోకి దిగండి, ఉమ్, లేదు అంటే వద్దు. ఉమ్, అనవసరంగా ఇబ్బంది పడకండి. బ్యాంక్ లోన్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి రావడం ఉమ్, అలాంటివి చేసుకోకండి. ఉన్న మనీని బయట వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నది బెస్ట్. కానీ ఈ రోజులలో మాత్రం డైరీ ఫామ్ సక్సెస్ రేషియో అనేది చాలా అంటే చాలా తక్కువ, 10లో ఒక్కళ్ళు ఉంటారు అంతే. ఉమ్. అది ఫైనల్గా డైరీ ఫామ్ అనేది కత్తి మీద సాము లాంటిది. ఇది మొదటి నుంచి చెప్పే మాట. ఇతను డైరీ ఫామ్లో ఈ డైరీలో పుట్టి పెరిగినటువంటి దూడల్ని ఆవులుగా కన్వర్ట్ చేసుకున్నారు. అలాగే వాటిని కొన్ని అమ్ముకుంటున్నాడు, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని దీని మీదే పెడుతున్నారు. సొంతంగా దానా ప్రిపేర్ చేసుకుంటున్నారు, సొంతంగా గడ్డి ప్రాపర్గా ఉంది, అలాగే పేడను కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మనం డైరీ ఫామ్లో ముఖ్యంగా చూస్తాం గడ్డి తేవడానికి మనం ట్రాక్టర్స్ని అలాంటివి యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక ఎద్దుల బండిని ప్రిపేర్ చేసుకొని దాని ద్వారా గడ్డిని తీసుకొని వచ్చి డైరీ ఫామ్లో కుట్టిబెట్టి పశువులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పే ఒక మాట, బీహార్ వర్కర్లు ఉంటే మనం డైరీ ఫామ్ పెద్ద సక్సెస్ కాదనుకుంటాం. ఇతను చెప్పిన మాట ఏంటంటే బీహార్ వర్కర్ని మన సొంత మనుషుల్లా చూసుకుంటే మాత్రం ఆ డైరీ ఫామ్ సాధ్యమని అంటున్నారు. ఈ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఆదరించండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. అద్భుతమైనటువంటి మంచి సమాచారం ఇచ్చారు సాయి గారు. థ్యాంక్ యూ సాయి గారు. మీరు ఇంకా గ్రో అప్ అవ్వాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్.